భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 13వ భాగం 17/2/23 చంద్రాపీడుడికి ఆ రాజుకి వైశంపాయనుడు చెప్తున్న విషయం అన్నమాట. ఇది అంటే చిలక చెబుతా. ఆ రాజుగారికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, మంచి భార్యలు అన్నీ ఉన్నారు, కానీ పుత్ర సంతానం లేదు. అదొకటే దిగులుగా ఉంది. అంతవరకు చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో చెప్తా. దీనికి తెలుగు అనువాదం విద్వాన్ విశ్వం గారు చేశారు. మనం అది అనుసరిస్తాం. అధాస్య చంద్రలేఖేవా జడా ఖరజటా కలాపశ్చ కౌస్తుభ ప్రభేవ కైటభారి వక్ష స్థలం వ్యవసాయమానముపలాయాయుధ వేరేవ సాగరస్య మదలేటేవది గజస్యత తేవ కల్పపాదపశ్చ కుసుమోన్నతరివ సురభిమానస్య చంద్రికేవ చంద్రమసః కమలినీ సరసః తారకా పంక్తిః ఏవ నభః సహ వాంస మాదేవమానసస్య చందనవర రాజిరివ మలయస్య పణాపణావశేషస్య భూషణం భూత్ త్రిభువన విస్మయ జననీ జననీవ వనితాభిభ్రమాణాం సరిలాంతఃపుర ప్రదాస భూతా మహిషీ విలాసవతి నామ ఏకదాచరతదాగా ఉపపగతస్థం చింతాస్థిమిత దీనవృష్ట నా శోకమూకే న పరిజనేన పరివృతం ఆరాధవ్యస్థిత ఐశ్చధ్యానా నివిశలోచనైః కంచుకిభిః ఉపాస్యమానాం అనతిదూరవర్తినీభిశ్చాంతరపుర వృద్ధాభిరాస్వాన్యమానాం అవిరళ శృతిస్తు పాతాద్రి కురుత దుకూలాం అలంకృతాం వామకరవిత విలసిత ముఖ కమలాం అసంయతాకూలకాంబినికాం నిబిడ పర్యంకికౌపవేష్టాం దేవేంద్రవర్మత్వచ కృత ప్రత్యభ్యుత్థానా వాంఛితేం తస్యామేవ పర్యంకికాయాముపవేశ్య స్వయంచోపవిశ్య అభిజ్ఞాత బాష్పవేగాకార శోభీత వీత ఇవ శోభీత చిత ఇవ కరతలేన విగత బాష్పాంభ కణౌ కుర్వన్ కపాలో భూమి పావస్తామవాదీత్ దేవి కిమర్ధమంతస్మరణ గురుశోకభారమంధరమసుశుద్ధం వృజ్యతే గ్రంథాంతి హి ముక్తాఫలజాల జాలకమివ బాష్పబిందు నికరమేతాస్నవ పక్షవంతయః కిమర్థంచ కృశోదరివాలకృతా అసిబాలా తపైవ రక్తారవిందకోశయోః కిమితివ పాతావిరశ్చ యోరలక్తకరసః కుసుమసరసరః కలహంసౌ కౌ కస్మాత్ పాదపంకజస్పర్శేన నానుగృహీతౌ వణిపూరౌ కిం నిమిత్తం య అపగతమేకమేఖలా కలాపం ఉరో మధ్యభాగ కిమిచతః హరిణ జీవమ హరిణ లాంఛమే లాంఛానేవ లిఖితః కృష్ణా గురుపత్ర భంగః పయోధర భారేకేన కారేణ తన్వీయం హర ముకుట చంద్రలేఖేవ గంగా స్రోతసానభూషదా హారేణ శిబిరోరు శిరోధరా కిం వృధా వహసి వినాశిని ప్రవదశ్రు బలవధౌ ధౌత కుంజ కుంకుమ పత్రలతం కపోలయుగం ఇదంచ కోమలాంగుల దళనికరం రక్తోత్పలమివ కరతలం కిమతి పూర్ణ కర్ణపూరతామారోపితం హిమాంచకేన హేతువామాని ధారయస్య యస్య అపరిత ఘోరోచనా బిందు సలితలకామ సంస్కృతాల
సంస్కృతాలకినీ మలిలేఖాం ఆయంచతే బహుళా పక్ష ప్రదోష ఇవ చంద్రలేఖా విరహిత కరోతి మే దృష్టిభేదమలిళ బహుళ తిమిరపటలాంధకార కేశపాశ ప్రసీద నివేదయ దేవ దుఃఖ నిమిత్తం ఏతే హి పల్లమివ పరాగం మమ హృదయం కంపయంతే తరళీకృతస్థాం సుఖాస్థవాయాతా విశ్వాసమారుతా కశ్చిన్మయా పరార్థ మన్యేన వాకేన చిదస్మ జీవినా పరిజనేన అతి నిపుణమపి చింతయస్మ పశ్యామి ఖలు స్ఖలిత అల్పమప్యాజ్య అస్తద్విషయే తదాయత్తం హిమో జీవితం రాజ్యం చ గజ్జతాం సుందరిషు చ కారణం ఇచ్చేవమభిధీయమానాపి యదాన కించిత్ ప్రతివచనం ప్రపేదే విలాసవతి తదా నివృద్ధ బాష్పహేతుమస్యాః పరిజనమపృచ్ఛత్. దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం. అలా తారాపీడు రాజ్యభారాన్ని మంత్రి సుఖనాసుడి మీద మోపేసి యవ్వన సుఖాలన్నీ అనుభవించారు. కొద్ది రోజుల్లోనే అన్ని సుఖాల రుచి చూసేశారు. కానీ ఒక్క పుత్రముఖ దర్శన సుఖాన్ని మాత్రం అనుభవించలేదు. అంటే పుత్రుడు కల ఎన్ని అనుభవించినా కాయలు లేని పూల గల రెల్లులాగా అంతఃపురం పుత్రహీనంగా కనబడి యవ్వనం దాటిపోతున్నట్లల్లా తన కోరిక తీరక సంతానం లేని సంతాపం ఆయనలో అధికతరం కావటం ప్రారంభమై విషయోపభోగాల మీద కూడా విరక్తి కలిగింది. ఎందరు రాజులు పరివేష్టించి ఉన్న తాను ఒంటరివాడుగా, కన్నులున్నా గుడ్డివాడుగా, లోకాధారుడైనా నిరాధారుడుగా ఆయన తను తానే భావించుకున్నాడు. ఆయన అంతఃపుర జనంలో కల్లా ముఖ్యురాలు పట్టమహిషి విలాసవతి హర జటా కలాపానికి చంద్రలేఖలాగా, అలాగే విష్ణు వక్షస్థలానికి కౌస్తుభ ప్రభలాగా, బలభద్రుడికి వనమాలలాగా, సముద్రానికి చెరియ కట్టలాగా, చెట్టుకు తీగలాగా, వసంతానికి పుష్ప వికాసంలాగా ఆ రాజునకు ఆయమ అంటే ఆ విలాసవతి అనే పట్టమహిషి మెరుగులు దిద్దుతో చంద్రుడికి చంద్రికలాగా, సరస్సుకు తామర తీగలాగా, గగనానికి నక్షత్ర పంక్తిలాగా, మానస సరస్సుకు హంసమలమాలలాగా, మలయ పర్వతానికి చందన వనరాజిలాగా, శేషుడికి మణిశిఖలాగా ఆ విలాసవతి ఆ రాజుకు భూషణ ప్రాయురాలైంది. వనితా విలాసాలకు ఆమె పుట్టినిల్లు, అద్భుత రూపవతి ఆ విలాసవతి. ఒకరోజు తారాపీడ రాజు ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె చుట్టూ చింతాభావంతో కడులు కదల్పక, శోకంతో నోరు మెదపక పరిజనులందరూ మూగి ఉన్నారు. కంచుకులందరూ, సేవకులందరూ ఆదరాభిమానాలతో ఏదో ఆలోచన మగ్నులుగా కొలుస్తున్నారు రాణి. ఆమె దగ్గరగా కూర్చొని అంతఃపురంలోని వృద్ధ స్త్రీలు ఓదారుస్తారు. ఈ దేవి విలాసవతి కన్నీళ్లు కార్చి కార్చి పట్టు వస్త్రాలన్నీ కూడా తడిసిపోయాయి. సొత్తులన్నీ తీసివేసి ఉంది, అంటే ఆభరణాలని. చెంపను చేయి చేర్చి కూర్చొని ఆమె ముంగురులు సంస్కారం లేక, అంటే జుట్టు కూడా దువ్వుకోవటం చెక్కువగా పడి ఉన్నాయి. ఒక చిన్న గట్టి ముక్కాలి పీట మీద కూర్చొని ఆమె దుఃఖిస్తారు. రాజు వెళ్ళగానే ఆమె లేచి నిలబడింది. వెంటనే ఆయన ఆమెను అక్కడే కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు. ఆమె దుఃఖానికి కారణమేమిటో తెలియక బీతుగా చేతితో ఆమె కన్నీళ్లు తుడుస్తూ రాజు అంటాడు,
దేవి, ఏదో మహా దుఃఖాన్ని కడుపులో కుక్కుకు నిశ్శబ్దంగా ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళ నిండా నీళ్లు ఎందుకు నిండుకున్నాయి? ఎందుకు ఇట్లా అలంకరించుకోకుండా కనిపిస్తున్నావు? కాళ్లకు పారాణి పెట్టుకోలేదే? గలగలమనే మణిమంజీరాలు వేసుకోలేదే? నడుముకు మొలనూలు లేదేమిటి? వక్షస్థలంపై కృష్ణ అగరు రసంతో మకరికా పత్రాలు వ్రాయించుకోలేదేం? మెడలో హారాలు వేసుకోలేదేమిటి? అయ్యో, నీ చెంపలపై వ్రాసిన పత్రలతలు కన్నీళ్లు కడిగి వేశాయే. ఎందుకు ఇట్లా చెక్కిల చెయ్యి చేర్చి కూర్చున్నావు? బొట్టు పెట్టుకోక, ముంగురు దువ్వుకోక ఎందుకు ఉన్నావు? చంద్రలేఖలేని బహుళపక్ష రాత్రిలాగా పూలు త్వరమని నీ కబరీభరం అంటే జుట్టు నన్ను కలవరపరుస్తోంది. ప్రసన్నురాలు కాదేవి, నీ దుఃఖహేతు ఏమిటో, కారణమేమిటో చెప్పు. పయ్యదను కదిలించి వేసే నీ నిట్టూర్పులు నా మనస్సును కలచి వేస్తాను. నేనేమైనా తప్పు చేశానా? లేక మన పరిజనులెవరైనా తప్పు చేశారా? ఎంత ఆలోచించినా నీ ఎడ నేను చేసిన అపరాధం నాకేం కనపడటం లేదే. నా రాజ్యము, నా జీవితం కూడా నీవే కదా. చెప్పు దేవి, నీ కలతకు కారణమేమిటో చెప్పు. రాజు ఇలా అడిగినా ఆ పట్టపు దేవి విలాసవతి ఏమీ బదులు ఇవ్వల. అప్పుడు ఆయన చుట్టూ ఉన్న పరిజనులను ప్రశ్నించారు. అప్పుడు దేవి తాంబూల కరండవాహిని అనవరతం దేవి వెంటే ఉండేది మకరిక రాజుతో ఇలా వస్తోంది. ఏమంటోందో ముందు సంస్కృతం. అంతస్యాస్తాంబూల కరంకవాహిని సతత ప్రత్యాసన్నాం మకరికా నామ రాజాన్ నమువాచ దేవకులో దేవాం అపరిస్ఖలితం అభిదుఃఖేద దేవేకా శక్తి పరిజనస్యాన్యమాకశ్చిరపరాదుద్ధం కిం కిందు ను మహాగ్రహ గ్రస్తేన విఫల నరేంద్ర సమాగమాస్మీచయ అస్యా దేవ్యా సస్థానస్సు మహాంశ కాలస్తంత అప్యమానాయా ప్రథమమపి స్వామిని దానవ శ్రీరివ సతత నిందిత సురతాశయన వాస స్నాన భోజన భూషణ పరిగ్రహాదిషు సముచితేషు దివసవ్యావారేషు కథం కథమపి పరిజన ప్రయత్నాత్ ప్రవర్తమానా అపశోకే వాసి దేవహృదయ పీడా పరిజిహీర్ష యాజ న దర్శితైవ వికారం అజ్యతు చతుర్దశీతి భగవంతం మహాకాలమర్చితుమితో వగతాయ తత్ర మహాభారతే వాచ్యమానే సుతం అపుత్రాణాం కిల గతిర్నాస్తి నవాసంతి లోకాః శుభాః పున్నామునో నరకత్రాయత ఇతి పుత్ర ఇతి ఏతత్కృత్వా భవం ఆగత్య పరిజనేన సశిరపరా ప్రణామమభ్యజ్యమానాపి నాహారమభినందతి న భూషణం పరిగ్రహమాచరితి నోత్తరం ప్రతిపజ్యతే కేవలం అవిరళ బాష్పబిందు దుద్ధరితాంధకారిత ముఖామఖరి ముఖీరోజిత ఏతదాకర్ణ్య దేవః ప్రమాణ మిచ్చేత అభిధాయ విరరామ. చెప్పింది అమ్మాయి. అట్లా రాజు అడిగిన పట్టపుదేవి విలాసవతి ఏమీ బదులివ్వకపోతే అప్పుడు ఆయన చుట్టూ ఉన్న పరిజనులను ప్రశ్నించాడు. ఇందాక చెప్పాం. అప్పుడు దేవి తాంబూల కరండవాహిని అనవరతం దేవి వెంటే ఉండే అయిన మకరిక రాజుతో ఇలా అంటోంది. దేవా, మీరు చేసిన పొరపాటు ఏమాత్రం లేదు. మీ సమ్ముఖంలో మరొక పరిజనులైనా అపరాధం చెయ్యగలరా? అది కాదు, కానీ తమకేదో గ్రహం పట్టినట్లు ఎన్నాళ్లకు కడుపు పండటం లేదేమని దేవి దుఃఖిస్తాం.
ఈ ఆవేదన చాలా కాలం నుంచే ఉందండి. మొదటి రోజుల్లో ఇలాగే దుఃఖపడుతూ అవసరమైన దివసర వ్యవహారాలు పరిజనుల బలవంతం మీదనే పాల్గొనేది. శయనం, స్నానం, భోజనం, అలంకారం ఇవన్నీ బలవంతం మీదనే చేసే. కానీ మీ మనసుకు నొప్పి కలుగుతుందని ఇంతవరకు బయటికి కనిపించలే. మరి ఈ రోజున చతుర్దశి కదా, మహాకాళుడి పూజకై దేవి వెళ్ళి అక్కడ మహాభారతం పురాణం చెప్తుండగా వినది. అందులో పుత్రుడు లేని వాళ్ళకి పుణ్యలోకాలు రావని, పుమ్మనే నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడని ఆ పురాణ శాస్త్రులు గారు చెప్పగా వినది. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఇలా అయిపోయింది ఆవిడ పరిస్థితి. పరిజనులందరం ఎంత అడుక్కున్నా అన్నం తినల, ఏ అలంకారం వేయించుకోల, జవాబు కూడా ఇవ్వటం లేదు. ఊరికే కన్నీళ్లు కారిస్తూ విలపిస్తూ ఇది సంగతి మహారాజా అని మకరిక విన్నవించింది. విరతవచనాయాం తస్యాం భూమిపాలస్తూష్ణీం ముహూర్తమివ స్థిత్పాత్ దీర్ఘముష్ణశ్చ నిష్పశ్చ నిజగాద దేవి కిమత్ర క్రియతాం దైవాయత్తే వస్తుంజలమందిరుతిదేన మచిరుదితేన నవయవ మనుగ్రాహ్యాః ప్రాయో దేవతానామాత్మ జనపరిష్పదా మృతాస్వాదసుఖశ్చ నూనమంభాజని అస్మాకం హృదయం అస్య సింధి జన్మ అస్యస్మిన్ జన్మది న కృతమవదాతం జన్మ కర్మ జనాంతర విహితం హి కర్మఫలం ఉపనయతి పురుషస్యేహ జననీ నహి శర్యం దైవమన్యథాకరుం అభియుక్తే వాపి యావతు మామన్యుకే శక్యముపపాదయితుం తావత్ సర్వముపపాజ్యత అధికారి గురుదేవి గురుముఖ భక్తిం ద్విగుణాముపదాయ దేవతారా పూజాం ఋషీజన పరిచర్యాతు దచితాదర భవ పంహి తైః దైవ ముపజయో యత్నే నావారాధితా యథా సమిహిత ఫలానాం అతి దుర్లభానామపి వరాణాం దాతారో భవంతి శ్రూయతే హి పురా చండకౌశిక ప్రసాదాన్ మగధేషు బృహద్రథో నాన రాజా జనార్దనస్య జేతారమంతురవల పరాక్రమం జరాసంధర నామ తనయం లేభే దశరథశ్చ రాజా పరిణయితా ఇవ విభ్రాండక మహామునిసుతస్య ఋష్యశృంగస్య ప్రాసాదాన్నారాయణ భుజాని వా అప్రతిహతాన్ ఉదధీని వాక్షోభ్యాఖ్యాన శ్వాప చతురః పుత్రాన్ అన్యే చ రాజర్షయస్తపోధనా నారాజ్యపుత్ర దర్శనామృతస్వాదు దుఃఖభాజో భూభుః అమోఘ మహిమా మహాముని జనసేవ అహం అపి ఖలు కదాముపారూఢ గర్భభరాలస అపాండుర ముఖే మాసన్న చంద్రోదయమివ పౌర్ణమాసి నిశాం దేవీ ద్రక్ష్యామి కదామేతన య జన్మ మహోత్సవానంద నిర్భరో హరిష్యతి పూర్ణపాత్రం పరిజనః ముదాహరిద్ర వసవధారిణి సుత పనాధోత్సంగాజ్యోరివోదిత అవిరవిమండల సవౌలాతమా మాలా నందనిష్యది కదేవి కదా సర్వౌషధి పంజర వ్యతిలకేశో నిహిత రక్షాఘృత మధుబిందు తారుణ్యస్త గౌర హర్ష పోన్మిశ్ర భూతిదే ఘో గోరోచనా విచిత్రిత కంఠసూత్ర గ్రంథి ఉత్తానసయో దశన శూన్యస్మితాపనః పుత్రకో జనయిష్యతి మే హృదయాహ్లాదం కదా గురోచ వా కపిల
జ్యుతిరంతఃపురికా కరతల పరస్పరా పంచార్యమాణమూర్తి రసేశ జనాభినందితో మంగళ ప్రదీప యువ మేషోకాంధకారమున్మూల ఈశ్వరి చక్షుషో కదాచక్షితతల ఘ్రేణుధూసరో మండయిష్యతి మమ హృదయ ఏన దృశ్యా చ సహ పరిభ్రవన్ భవనాంగం కదా కేసరి కిశోరివైత సంజాత జానుచంద్రమణారంభగ పంచరిష్యతీతస్తతః స్ఫటికమణినిమయ భచ్చంతరితాన్ భవ న మృగశాపకానాయ ఘృక్షుః కదాంత పురికానూపర నినాద సంగతాన్ గృహ కలహంసకాన్ అనుసరన్ కక్షాంతర ప్రధావితః కనకమేఖలా ఘుట్టికారావాను సారిణి మాయా మాయాపయిష్యతి ధాత్రీం కదా కృష్ణాగరు పంక్వలిఖిత మదలేఖాలంకృత గండస్థల కోమలముఖరివ డిండిమధ్వనిజాత ప్రీతిరోర్ధ్వకర విప్రక్తీర్ణ చందన చూర్ణ ధూళిధూసర కుంచితాంకుళి శిఖరాంకుశ కర్షణ విధూత శిరా కరిష్యతి మదమత్త గజరాజలీలాం కదా మాతుశ్చరణ రాగోపయుక్త శేషేన పిండాలక్త కరసేన వర్ధకంచుకీనాం విలంబయిష్యతి ముఖాని కదా కుతూహలలోల లోచనో మణికుట్టిమేశ్వదో దత్త దృష్టిరనుపశ్యతి స్ఖలద్గతిరాత్మనః ప్రతిబింబాని కదా నరేంద్ర సహస్ర ప్రసారిత భుజయుగళాని నంజ్యమానాగమనో భూషణమణిమయూఖలేఖాకులీక్రియమాణలోల దృష్టిః ఆస్థానసితప్యమ పురః పర్యటిష్యతి సభాంతరేషు ఇచ్చేగాని చాన్యాని మనోరథయాదిశంతయతః అంతఃస్పర్శంత మానస్యయాందిరజస్యః భావపి రహత్యేవాయమహర్నిశ మనల ఇవానవచ్చతా సముద్భవః శోకః శూన్యమేవ ప్రతిభాతి జగత్ అఫలమివాఖిలం పశ్యామి జీవితంగాజ్యంచ అప్రవిధేయేతు విధాతరికం కరోమి తమజ్జతాం దేవి శోకానుబంధః అధీయతాం ధైర్యే ధర్మే చ ధేహి ధర్మపరాయణాం హి సదా సమీప పంచ సంచారిణ్య కళ్యాణ సంపదో భవంతి ఏవం అభిధాయ సలిలమాదాయ స్వయం కరతలి నాభినవ పల్లవీవేవ వికజ కమల తుల్య మానసమస్యా స్వాతృలేఖం ఉమాజ్య పునః పునశ్చ ప్రియశతమధురాభిః శోకాపనోదన నిపుణాభిర్మద్ధర్మోపదేశ గర్భాభిర్వాగ్భిరాశ్వాస సుచిరం స్థిత్వా నరేంద్రో నిర్జగామ. అది మకరిక చెప్పిన మాటలు విని రాజు అంటున్నాడు, మన చేతిలోని విషయం మనం ఏం చెయ్యలేం. దేవి అనవసరంగా బాధపడదు. దైవానుగ్రహం లేదు. పుత్రుని కౌగలించుకొని సుఖించే భాగ్యం మనకు కలగల. మనం పూర్వజన్మంలో పుణ్యం చేసుకోలేదేమో. పూర్వజన్మ కర్మే ఈ జన్మలో మనుష్యులు అనుభవిస్తారు. ఇష్టమున్నా దైవం మరొక విధంగా చేయటం లోకంలో కనపడుతోంది. గురువుల ఎడ భక్తితో ఉండు. మనం పూర్వజన్మలో సుకృతం చేసుకోలే. పురాకృతాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తాం కదా. మనుష్య ప్రయత్నాలన్నీ చేద్దాం. గురువుల ఎడ భక్తి చూపిద్దాం. దేవ పూజలను ఇబ్బడిగా చేయించు. ఋషిజనులను సేవించు. దైవం కంటే ఋషులు ప్రసన్నులైతే దుర్లభాలైన కోర్కెలు కూడా వాళ్ళు తీర్చగలరు. పూర్వం మగధరాజు జయద్ బృహద్రథుడు చండ కౌశికుడి ప్రభావం వల్ల
కృష్ణుని జయించగల జరాసంధుడనే కొడుకును పొందాడని విన్నావు కదా. అలాగే దశరథుడు కూడా ముసలితనంలో విభాండకుడి తనయుడైన ఋష్యశృంగుని అనుగ్రహంతో 9 కుమారులు కన్నాడు కదా. ఇంకెందరో రాజర్షులు మునులను ఆరాధించి సంతానం పొందారు కదా. ముని సేవ వ్యర్థం కాదు. నువ్వు గర్భిణిపై పున్నమ రాత్రిలాగా నాకెప్పుడు కనిపిస్తావు. నా పుత్రోత్సవంలో ఆనందంతో పరిజనులెల్లరూ ఆభరణాదులను అలంకారాలను ఎప్పుడు లాగుకొని పోగలరు. పసుపు బట్టలు కట్టుకొని కొడుకును ఒడిలో పెట్టుకొని ఉదయ రవితో నీరెండపడిన ఆకాశంలాగా నన్ను నీవెప్పుడు ఆనందపరుస్తావు. పునుకను సర్వౌషధి పట్టించగా పచ్చబడిన వెంట్రుకలు, రక్షకై నేతి చొక్క పెట్టిన చెంపపై తెల్ల ఆవాల పొడి కలిపిన విభూతి, గోరోజనంతో చిత్రమైన మెడతాడు కల కొడుకు వెల్లకిలా పడుకొని బోసి నోట నవ్వులు వలకబోస్తూ నా మనస్సుకు ఎప్పుడు సంతోషం కలిగిస్తాడు. గోరోజనంతో కపిలవన్నుడై అంతఃపుర స్త్రీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెయ్యి పట్టుకొని నడిపించగా అందరూ నమస్కరిస్తుండగా మంగళ దీపంలాగా మన చిన్నవాడు నాకు శోక అంధకారాన్ని ఎప్పుడు తొలగిస్తాడు. వాళ్ళంతా మన్ను పూసుకొని ఇంటి ముందు పారాడుతూ వాడు నా హృదయాన్ని దృష్టిని ఎప్పుడు ఆనందపరుస్తాడు. దోగాడటం మాని నడవటం నేర్చుకొని, పాకటం మాని నడవటం నేర్చుకొని సింహం పిల్లలాగా స్ఫటికమణి కుడ్యమ్మాటున దాగిన సాకుడు పెంపుడు జింకలు పట్టుకునేందుకై ఎప్పుడు వాడు పరిగెత్తుతాడు. అంతఃపుర స్త్రీలు పాంచీల శబ్దం విని వచ్చిన కలహింసల పంటబడి ఆవరణాలు దాటిపోతూ వాటి బంగారు మొలత్రాటి గజ్జల సవ్వడి పట్టి వెనకనే పరిగెత్తుకొని వస్తున్న దాదిని వాడు ఎప్పుడు అలసిపోయేదాకా తిప్పి తిప్పలు పెడతాడు. నల్ల అగరు గంధంతో చెక్కిలిపై బొమ్మలు గీయించుకొని దాదులు చేసే ముఖ దిండిమ ధ్వనితో ఉత్సుకొడై చేతులు పైకి చాపి గంధపు పొడిని పైన పోసుకొని వేలి అంగుళతో తలలు పట్టి లాగుతుండగా మత్త గజరాజ క్రీడలను నా కొడుకు ఎప్పుడు చూపగలడో. అమ్మ తన కాళ్లకు పూసుకొని మిగిల్చిన పారాన్ని వృద్ధ కంచుకల ముఖాలకు పూసి ఎప్పుడు వెక్కిరిస్తాడో. కుతూహలంతో కళ్ళు మిల్లమిల్లలాడిస్తూ కిందనే మణుగులు గచ్చు చేసిన కుట్టిమాలపై అరుగులపై కాళ్ళు జారుతుండగా తన నీడనే తాను చూసుకుంటూ కింది చూపుతో ఎప్పుడు నడుస్తాడు. నేను ఆస్థానంలో కూర్చొని ఉండగా అక్కడికి వచ్చి 1000 మంది రాజులు నన్ను కొలుస్తూ ఉండగా తన చేతులు జాపి రమ్మంటూ భూషణ మణుల కాంతులతో జిగేలుమని కళ్ళు బెక్కిరించి చూస్తూ నా ముందు సభాస్థలిలో ఎప్పుడు తిరుగుతాడు. ఇలా ఎన్నెన్ని కోరికలలో కోరుకుంటూ తపిస్తూ నేను రాత్రిళ్ళు గడుపుతున్నాను తెలుసా. ఈ సంతాన అపేక్ష, అది లేదన్న సంతాపం నన్ను కూడా రాత్రింబవళ్ళు వేధిస్తూనే ఉంది. లోకం నాకు శూన్యంగా కనిపిస్తోంది. రాజ్యం నిష్ఫలంగా అనిపిస్తోంది. విధి నా మాట వినకపోతే నేనేం చెయ్యను. దేవి, నువ్వు ఈ శోకం వదిలిపెట్టి ధైర్యంగా ధర్మబుద్ధితో ఉండు. ధర్మవర్తనులకు కళ్యాణ పరంపర కనుసన్నల్లో మెలుగుతుందని అంటారు పెద్దలు అని రాజు దేవిని ఓదార్చాడు. స్వయంగా నీళ్లు తెచ్చి కన్నీళ్లు చెందిన ఆమె ముఖాన్ని చేతితో తుడిచాడు. మరీ ఎన్నో రీతులుగాను ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసి ప్రియవాక్కులు పలికి చాలాసేపుడి దేవిని ఓదారుస్తూ కూర్చొని తత్వాత వెళ్ళిపోయాడు. నరేంద్రో నిర్జగామ నిర్గదేచ తస్మిన్ మందీభూత శోకావేగా విలాసవతి
యథా శ్రీయమాణా భరణ పరిగ్రహాదికం సముద్వితం వాసర వ్యాపారమకరోత్ తతః ప్రభృతి సుతరాం దేవతారాధనేషు బ్రాహ్మణ పూజాం పరుసు గురుజన పరిచర్యాసు చ ఆదరవతి బభూవ. యజ్జంకిద కుశశ్చ శుశ్రావవ్రతం తత్తదర్భకతృష్ణయా సర్పంచ కారణవహాస అనుపక్లేశమయీగణత్ అనవరత దహ్యమాన గుగ్గులు బహుళ ధూపాంధకారితేషు చండికా గృహేషు ధవళాంబరా శుచిమూర్తిరుపోషిత హరిత కుశోపచ్ఛన్నేషు భూతల శయనేషు పుష్పాపద పుణ్యసలిలపూరితైర్ వివిధ కుసుమ ఫలోపేతై క్షీరతరుపల్లవలాంఛనైః సర్వరత్నగర్భైః శాతకుంభకుంభైః గోకులేషు వృద్ధగోపవనితాకృత పంకలాం లక్షణ సంపన్నానాం గవాపంధః సప్నౌ ప్రతిదివసముద్ధాయోద్ధాయ సర్వరత్నోపేతాని హైమాని తిలపాత్రాని బ్రాహ్మణేభ్యో దదో. మహానరేంద్రస్కలిఖిత మండల మధ్యవర్తిని వివిధ బలిదానానందిత దిగ్దేవతాని బహుళ చతుర్దశి నిశాసు చతుస్పరేషు స్నానమంగళాని భేజే సిద్ధాయతవాని కృత వివిధ దైవతోపచార ఆదితకా నిశేషవ దస్సిద ప్రత్యాశేషాన్ని సన్నిధాన మాతృభవనాని జగామ ప్రసిద్ధేషు నాగకులహృదేషు అమంజలస్పత్త ప్రభృతి ఉపాసిత ఉపపాదిత పూజాన్ మహాన స్మృతిన్ కృత ప్రదక్షిణావనందే ధోలాయమానమణివలయేన ప్రాణి యుగళేన కృత స్నానా స్వయమఖండిత సిగ్ధ కుసుమ సంపాదితం రజత పాత్ర పరిగృహీతం వాయుసేభ్యో దధ్యోదన బలిమదాత్ అపరిమిత కుసుమ ధూప విలేప పూప ఫలల పాయసరాజలిఖిత మహరహ అహరహ జ్యేష్ఠాదేవి సపర్యామాత తాన్వయముపాహితపి పిండ పాత్రాన్ భక్తి ప్రవర్ణేన మనసా సిద్ధాదేశాన్ నగ్నక్షపణకాన్ ప్రప్రచ్ఛన విప్రసన్నికేశ వచనాని బహుమేనే నిమిత్త జ్ఞానుపచార శకున జ్ఞాన విదామాచర దర్శయన్ అనేక వృద్ధ పరంపరా సమాగతాని రహస్యాని శకార దర్శనాగత ద్విజ గణానాత్మదర్శనో పుతాం వేదస్తుతీకారత్ అనవరత వాచ్యమానా పుణ్యా కథా సుశ్రావ గురోచనాదికిత భుజ్జలపత్ర గర్భాన్ మంత్రగణ కామవాహర అక్ష పరిపరూపేత ఔషధి సూత్రాన్ని బబంధపరినోపి పరిజనోపి చాస్యా సతతం ఉపసృత్యై నిర్జగామతన్నిమిత్తాని చ జగ్రాహ శివాభ్యో నిర్మాంస బలిపిండమనుదినం సముచ్చసర్జ స్వప్నదర్శనాశ్చర్యజ్ఞాత్ ఆచార్యాణాం ఆచచక్షే చత్వరేషు శివావలి ముపజహార. రాజు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత కొంతసేపు దుఃఖం ఉపశమనం పొందగా విలాసవతి అయిన పట్టభిరాణి, ఆవిడ పేరు విలాసవతి, అలంకారాలు ముగించుకొని తన పనులన్నీ తాను అంతి చేసుకొని అప్పటి నుండి ఆమె దేవతారాధన, బ్రాహ్మణ పూజ, గురుజన పరిచర్యలపై ఆసక్తురాలయ్యి ఎవరేం చెప్పినా సంతానాపేక్షతో వాడిని అన్నిటినీ చేసింది. ఎంత కష్టమైనా సరే లెక్క చేయకుండా ఎప్పుడూ గుగ్గులు ధూపంతో చెమ్మ చీకటిగా ఉన్న చండికాలయాలలో శుచిగా శుభ్రవస్త్రాలు ధరించి పచ్చటి దర్భలపైన రోకళ్లపైన పడుకుంది. తీర్థోదకాలు నింపి అనేక విధాలైన ఫలపుష్పపత్రాదులను ఉంచి
పాల చెట్లు చెవుళ్ళు, నవరత్నాలు పోసిన బంగారు గిండీలతో గోకులంలో వృద్ధ స్త్రీలు పూజ చేసిన లక్షవంతాలైన గోవుల కింద కూర్చొని జలకమాడింది. ప్రతిరోజు లేవగానే నవరత్నాలు నింపిన బంగారు తిలపాత్రులను బ్రాహ్మణులకు దానం చేసింది. బహుళ చతుర్దశి రాత్రులలో 4 దారులు కలిసే చోట క్రాస్ రోడ్స్ లో మాంత్రికుడు గీసిన మండలంలో నిల్చొని దిగ్దేవతలను అనేక బలులతో సంతృప్తిపరచి మంగళ స్నానాలు చేసి సిద్ధాయతనాలకు వెళ్ళి నాకు పుత్రలాభం కలిగితే ఇలాగే తిరిగి సేవిస్తానని మొక్కుకు వచ్చింది. మహిమ గలవని చెప్పుకొని దరిదాపులలో ఉన్న మాతృకల గుడులకు, సప్తమాతృకలు ఉంటారుగా, వాళ్ళ గుళ్లకు వెళ్ళి ప్రసిద్ధాలైన నాగులు ఉన్న మడుగులలో మునిగి పూజలు చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి స్నానం చేసి చేతి కంకణాలు గలగలలాడుతుండగా స్వయంగా తన 2 చేతులతో పగుల కొట్టిన ధాన్యంతో వండిన దధ్యోదనాన్ని కాకులకు పరిహారంగా వేసి అనేకాలైన పుష్పాలతో, ధూపాలతో, ఆపూపాలు అంటే బూరెలు లాంటివి, మాంసం, పాయసం, పేలాలు మొదలైన వాటితో ప్రతిదినం అంబను పూజించింది. మాట పొల్లు ఓవని దిగంబర బౌద్ధ భిక్షువులకు భక్తి ప్రపత్తులతో భిక్ష చేసి ప్రశ్నించింది. జ్యోతిష్కుల మాటలను మన్నించింది. నిమిత్త జ్ఞాలను, శకునవేత్తలను ఆదర్శంతో సందర్శించి అనూచానంగా అనేకంగా వృద్ధ పరంపర ద్వారా వస్తున్న మంత్ర రహస్యాలను అంగీకరించింది. తను చూడవచ్చిన బ్రాహ్మణులతో పుత్ర దర్శన అపేక్షతో వేదాలను పఠింపచేసింది, అంటే వేద శ్రవణం చేసింది. నిరంతరం పుణ్యకథలు చెప్తుండగా వింది. గురోచనంతో భూజ్యపత్రాలపై మంత్రాక్షరాలు రాసిన యంత్రాలను మెడలో కట్టుకు రక్షాబంధనంతో కూడిన ఔషధీ సూత్రాలను చేతికి కట్టుకొని ఆమె పరిజనులు కూడా లేవగానే బయట ఎవరో అన్న మాటలను విని వస్తున్నారు. అలా ఉదయమే విన్న మాటలను బట్టి శుభమా అశుభమా అని చెప్పే దేవ ప్రశ్నలను కూడా తెలుసుకుంటోంది. రాత్రులలో రోజు నక్కలకు మాంస బలిపిండాలు పడవేసి వస్తోంది. తనకు వచ్చిన విచిత్రమైన కలలను గురువులకు తెలియజెప్పి అర్థాన్ని తెలుసుకునే 4 దారులు కలిసే దారుల్లో ఒకరు కూడా నక్కలకు బలిపిండాలు పెట్టి ఇట్లా తారాపీడుని దేవేరి వినాశవది సంతానార్థం సత్క్రియలను అనుష్ఠిస్తూ కొన్ని రోజులు గడిపింది. ఆ తర్వాత దాని ఫలితం ఏమిటో తెలుసుకుందాం. మళ్ళీగా మేము అవలేదా?